కోటక్ మహీంద్రా బ్యాంక్. ఇది యూజువల్లీ ఇన్వెస్టర్స్‌లో చాలా పాపులర్ బ్యాంక్. ఇది లాస్ట్ క్వార్టర్, ఫస్ట్ క్వార్టర్ 2025లో ఎలా పెర్ఫార్మ్ చేసింది అనేది కొంచెం తెలుసుకుందాము. దీంట్లో చూస్తే ఏంటంటే మాత్రం కోటక్ మహీంద్రా బ్యాంక్ వచ్చేసి నియర్లీ 4,00,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. అండ్ కరెంట్‌లీ 1980 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. అండ్ ఇది మనం బుక్ వాల్యూ చూసుకున్న రూ. 792. బుక్ వాల్యూకి నియర్లీ 2½ టైమ్స్ దగ్గర దగ్గర ట్రేడ్ అవుతా ఉంది ఇది కరెంట్‌లీ. పీఈ చూసుకుంటే 20.6 దగ్గర ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ తక్కువే ఉంది 8.17. బట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా కొంచెం రిలేటివ్‌లీ తక్కువే 15% ఉంది. సో, ఇప్పుడు ఇది డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఇది. వైడ్ రేంజ్ ఆఫ్ ఫైనాన్షియల్స్ కానీ, బ్యాంకింగ్స్‌లో చాలా వాటిలో కార్పొరేట్ బ్యాంకింగ్‌లో గాని, ట్రెజరీ బ్యాంకింగ్‌లో ఉంది, స్టాక్ బ్రోకింగ్‌లో ఉంది, వెహికల్ ఫైనాన్స్, మల్టిపుల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏరియాలో మల్టిపుల్ వాటిల్లో ఉందన్నమాట. సో, ఈవెన్ లైఫ్ ఇన్స్యూరెన్స్, జనరల్ ఇన్స్యూరెన్స్ అన్నిట్లలో ఉన్న కంపెనీ ఇది. ఇండియన్ బ్యాంక్స్‌లో 4థ్ బిగ్గెస్ట్ బ్యాంక్ ఇది. ఇది డిపాజిట్‌లో గాని, గ్రాస్ అడ్వాన్సెస్‌లో గాని, మార్కెట్ షేర్‌లో. ఈ కంపెనీ వచ్చేసి స్టాక్ బ్రోకింగ్ బిజినెస్‌లో కూడా చూసుకుంటే నియర్లీ 12% మార్కెట్ షేర్ క్యాప్చర్ చేసుకొనుంది. సో, అసెట్ మేనేజ్మెంట్ ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ కానీ, మిగిలిన అసెట్స్ మేనేజ్మెంట్‌లో కూడా 6.5% మార్కెట్ షేర్ ఉంది. సో, ఇట్స్ వెరీ కీ ఫైనాన్షియల్ కంపెనీ స్పేస్‌లో అండ్ ఆల్సో భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో వన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ ఇది కోటక్ మహీంద్రా బ్యాంక్.